జగన్మోహన్ రెడ్డి హత్యకు చంద్రబాబు కుట్ర పన్నారని పోసాని మురళీకృష్ణ సుప్రీంకోర్టు జడ్జికి సంచలనమైనటువంటి లేఖ రాశారు. చంద్రచూడ్ గారిని ఆంధ్రప్రదేశ్కి వచ్చి చంద్రబాబు అలాగే జగన్ సభలను పరిశీలించిన తరువాత ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆ లేఖలో పోసాని పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. పోసాని కృష్ణమురళి గారు సుప్రీంకోర్టు జడ్జికి సంచలనమైనటువంటి లేఖ రాశారు. జగన్మోహన్ రెడ్డిని హత్య చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు అన్నట్లుగా లేఖలో పొందుపరిచారు. చంద్రచూడ్ గారిని ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సభలను పర్యవేక్షించి తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలి అన్నట్లుగా ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. మేడం ఆ లేఖని మనం ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? అవును, మరి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు బాగా ఖాళీగా కూర్చుని ఉన్నారు అక్కడ. అడగగానే ఏ రాష్ట్రానికంటే ఆ రాష్ట్రానికి వచ్చేసేసి చూసేసి పెదరాయుడు పంచాయతీలు చేయడానికి ఇక్కడ వీళ్ళకు ఉన్నాడు కదా ఒక పొన్నవల్ సుధాకర్ రెడ్డి లాంటి ఏజీని చూసిన తర్వాత వీళ్ళకి జడ్జిలు అంటే అందరూ ఇలాగే ఉంటారు, వాళ్ళ స్టాండర్డ్స్ ఇలాగే ఉంటాయి అనుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి లేక వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు కదా సుధాకర్ రెడ్డి. ఆయన పోస్టుని కూడా మర్చిపోయి అలానే అనుకుంటున్నారు. మళ్ళీ నిన్నగాక మొన్న కూడా ఏం చెప్తున్నాడు అతను, షర్మిలకు బుద్ధులు నేర్పిస్తున్నాడు, శుద్ధులు చెప్తున్నాడు. అసలు ఈయనకి ఏదో బుద్ధి ఉన్నట్టు ఆమెకు శుద్ధులు చెప్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళు ఏమన్నా చెప్తారేమో కానీ కృష్ణమురళి అడగగానే వచ్చి అసలు విషయానికి వస్తే ఏంటి పోసాని కృష్ణమురళి బాధ ఏంటి అంటే, సభల్లో జగన్మోహన్ రెడ్డిని చంపేస్తాను అని చంద్రబాబు నాయుడు అన్నాడు అనేది వాళ్ళ అభియోగం. ఓకే, అందుకే లెటర్ రాశాడు. సభల్లో ఏమేం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో చూసి మీరు అప్పటికప్పుడు సత్వర న్యాయం చేయండి. ఇన్స్టంట్ జస్టిస్ అని ఒక కొత్త మాట వచ్చింది ఈ మధ్యకాలంలో. ఆ ఇన్స్టంట్ జస్టిస్ ద్వారా మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఏంటది? అసలు ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. కేవలం వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో పోటీ చేసిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నిక చేసేసి మీరు మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా ఉంది. నాకైతే అలా అర్థమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రవర్తన శైలి బాగలేదు. ఆయన ప్రవర్తన ఏమాత్రం బాగలేదు. చంద్రబాబు గారిదా పోసాని గారిదా? చంద్రబాబుదే బాగలేదు. కాబట్టి పోసాని రాసింది అదే కదా ఉత్తరం. ఆయన ప్రవర్తన ఏం బాగలేదు, ఆయన శైలి బాగలేదు. ఆయన ఎట్లా అంటే అట్లా హత్యల్ని ప్రేరేపించేలాగా మాట్లాడుతున్నాడు. హత్యా రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి మీరు వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఎంత బుద్ధిమంతుల్లా మాట్లాడుతున్నాడో, ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడో, ఎట్లా ఉన్నాడో చూసి ఆ సభని ఈ సభని బేరీ చేసుకుని ఉత్తమమైన మార్కులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి వీళ్ళ ప్రవర్తనకి సంబంధించి వాళ్ళకి అక్కడికక్కడే శిక్ష వేసి ఆ శిక్ష ప్రకారం వాళ్ళందరి అభ్యర్థిత్వాల్ని క్యాన్సిల్ చేసేసేసి జగన్మోహన్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి తాలూకు పోటీ చేసిన వైసీపీ పార్టీ వాళ్ళందరూ ఏకగ్రీవంగా గెలిచినట్లుగా తీర్మానం చేయమని అడుగుతున్నాడు పోసాని కృష్ణమురళి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతుందంటే భద్రతా వైఫల్యం ఉందని పోసాని ఒప్పుకున్నట్లేనా? అంతే కదా. అసలు వాళ్ళే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నాడుగా నా హత్యకి కుట్రలు చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు కదా. అది ఎంత సిగ్గుచేటైన విషయం. అసలు ఆయన ప్రభుత్వంలో భద్రతా వైఫల్యం ఉందని ఆయనే ఒప్పుకున్నట్లేగా. ఆయన మీద హత్య జరగబోతుందంటే ఈసారి గులకరాయి తగిలినప్పుడు కూడా మనం అదే కదా అన్నాము. అసలు నీ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఆరోపించాల్సిన వాటిని నువ్వు ఆరోపిస్తున్నావు. పోయినసారి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి నీ మీద కోడికత్తి కేసు గురించి అది ఎంత డ్రామా అయినప్పటికీ కూడా నీకెంతో కొంత సానుభూతి వచ్చింది. ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రివి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి. ఇప్పుడు నువ్వేమి దిగిపోయిన ముఖ్యమంత్రివి కూడా కాదు, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రివి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటే
ఏంటి అంటే ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ముఖ్యమంత్రులుగా కొనసాగే వాళ్ళని ఆపద్ధర్మ ముఖ్యమంత్రులు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రవర్తిస్తున్నాడు అంటే అధర్మాల్ని, ఆపదల్ని అవి ఒక ధర్మాలుగా ప్రచారం చేస్తూ వాటిని ప్రజల మెడలో దండల్లాగా వేస్తున్నాడు. అంటే ఆపదల్ని ఈయనే కొంతేస్తున్నాడు ప్రజలకి. ఇది ఆయన నిర్వచనం ఏంటంటే, ఇప్పుడు ఆయనకు ఒక స్పెషల్ డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీలో ఒక పులివెందుల మార్కు డిక్షనరీ ఉంటుంది. ఇప్పుడు మన ఐపీసీ కూడా ఇండియన్ పీనల్ కోడ్ ఉండదు, అక్కడ పులివెందుల పీనల్ కోడ్ ఉంటుంది. వాటి ప్రకారం ఆయన శిక్షల్ని నిర్ణయిస్తాడు. అలాగే జరిగిన క్రైమ్ని చెప్తాడు. అంతే కదా, అలా చెప్పే కదా ఇప్పుడు ఎన్ని వాళ్లే క్రైమ్ చేసి వాళ్లే వేరే వాళ్ళ మీదకి నెట్టేసిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కోడికత్తి దగ్గర నుంచి, వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఇవన్నీ ఏం చేశారో మనం గమనించాం కదా. అంటే వాళ్ళ ప్రత్యేకమైన వాళ్ళ మార్కు ప్రకారం వాళ్ళు వెళ్తూ ఉంటారు. దానిలో భాగమే ఇది. పోసాని కృష్ణమురళి ఊరికే రాస్తాడు ఆ లెటరు, ఈయన రాయమంటేనే రాస్తాడు పోసాని కృష్ణమురళి. అంటే ఈ లెటర్ రాయడానికి ఇంకెవ్వడికి మనస్కరించలేదన్నమాట. అందుకని ఉన్నాడు కదా పోసాని కృష్ణమురళి, ఆయన చేత ఈ విధంగా ఉత్తరాలు రాయిస్తున్నారు. అసలు ఆ ఉత్తరం చూస్తే ఎవరైనా పగలబడిన అవుతారు. ఇది ఒక ఉత్తరమా? ఇప్పుడు ఒకప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇటువంటి ముఖ్యమంత్రిని రాళ్లతో కొట్టి చంపండి అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఏమైనా కొంచెం షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందేమో, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. హత్యలు చేసేటట్లు కాదు, అది హత్యా నేరం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఆయనకి సమ్మగానే ఉంటుందేమో. అంతే అనుకోవాలి. ఆయన ఏం మాట్లాడినా కరెక్టు. ఆయన ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినా కరెక్టు, అధికార పక్షంలో ఉండి మాట్లాడినా కరెక్టు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి అధికార పక్ష నాయకుడికి కొంత తేడా ఉంటుందండి ఖచ్చితంగా. అధికార పక్ష నాయకుడు ఒకంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ప్రతిపక్ష నాయకుడికి కొంచెం ఒక రకమైన స్వేచ్ఛ ఉంటుంది, ఎందుకంటే అతను అధికారంలో లేడు కాబట్టి. అందుకే నీ ఆటలు చెల్లిని పోయినసారి నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నందుకు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు ఎన్ని చేసావు, అవన్నీ చెల్లుబాటు అయిపోయినాయి. కానీ ఇప్పుడు నువ్వు ఇవాళ అధికార పక్షంలో ఉన్నావు. నువ్వు ఇలా మాట్లాడటం, నీ తరఫు వాళ్ళు ఇలా మాట్లాడటం అనేది, ఇప్పుడు నిన్నగాక మొన్నటిదాకా ఆయన బ్యాండేడ్లు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అయిపోయింది. అమ్మయ్య బ్యాండేజ్ తీసేశాడు, ఇక ఆ గోల వదిలిపోయింది అనుకుంటే ఈలోపు ఈ పోసాని కృష్ణమురళి డ్రామా స్టార్ట్ అయింది. అందుకని పోసాని కృష్ణమురళికి ఏమాత్రం ఇంగితం ఉన్నా, ఏమాత్రము అసలు ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, మనం ఏ విషయాల్ని మనం ఉత్తరాలు రాయాలి, పలానా వ్యక్తికి ఒక ఉత్తరం రాసేటప్పుడు ఆ వ్యక్తి యొక్క డిగ్నిటీని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నా పెన్సిల్ కొట్టేశాడు, నా రబ్బర్ కొట్టేశాడు, నా పుస్తకాలు చింపేశాడు, నా అన్నం లాక్కున్నాడు అని చెప్పినట్టు చెప్తే ఎట్లా అండి? అసలు ఏమనుకుంటున్నారు రాజకీయాలంటే? ఒక రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ప్రజలు 4 కోట్ల ప్రజల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఓ పక్కన మీకు ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే, నన్ను చంపుతారో అని ఏడవటం కంటే కూడా మీరు ప్రజలను చంపుతున్నారు. అది ఎందుకు మీరు మాట్లాడరు? అది ఎందుకు మీరు గుర్తించరు? అసలు ప్రజల్ని ఎట్లా చంపుతున్నారు మీరు? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. ఏంటి అంటే 3.5 నుంచి 4.5 లక్షల గ్యాస్ కనెక్షన్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయని. ఇది వాస్తవం, నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుందండి, ఎంత వలస వెళ్తున్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ అంతా బాగుంటే గనక, మీరు చెప్పినట్లు అంతా భూలోక స్వర్గమే అయితే గనక ఎందుకు వెళ్తున్నారు? నువ్వు నేను అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, సంక్షేమం అని కోతలుగా వస్తున్నావు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కోతలుగా వస్తుంటే ఈ పక్కన కూర్చుని ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చెడతలు వాయిస్తున్నారు కదా. మరి ఎందుకు ప్రజలు వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి? వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఉపాధి ఎందుకు లేదు అని ఆలోచించరు ఎందుకు?
నువ్వు సంక్షేమం అని మాత్రమే ఆలోచిస్తే దున్నపోతు నీడకన్ను, ఎద్దు ఎండకి లాగిన వ్యవసాయం లాగా ఉండదు. ఇప్పుడు సంక్షేమం కావాల్సిందే, కానీ అభివృద్ధి లేని సంక్షేమం ఎంతకాలం చేస్తావు నువ్వు? ఇది కదా ఆలోచించాల్సింది. ఇట్లాంటివన్నీ ఆలోచించాల్సింది పోయి నన్ను చంపుతారు మొర్రు, నన్ను చంపుతారు కుర్రో అని చెప్పి ఏడవటము, ప్రజల దగ్గర నుంచి ఆ విధంగా సానుభూతిని తెచ్చుకోవాలని చూడటము. ఇప్పుడు వీళ్ళ సానుభూతి డ్రామాలన్నీ అయిపోయినాయి. ఓ పక్కన చెల్లెళ్ళు ఇద్దరూ కలిసి వివేకానంద రెడ్డిని చంపింది మీరు కాకపోతే చంపిన వాళ్ళని మీరే రక్షిస్తున్నారు, అదే టైంలో మీకెందుకు ఫోన్లు వచ్చినాయి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అవి తట్టుకోలేకపోతున్నారు. ఇటు పక్కన మేనిఫెస్టో సరైనది రిలీజ్ చేయకపోవటం వలన ఆ విషయంలో వెలవెలబోయాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అందుకని నేడో రేపు ఇంకో అయినా సరే, ఇన్ని చూసిన తర్వాత అయినా సరే, ఈ రాష్ట్రం పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నువ్వు ఏమైనా నీకు ఒక పలుకుబడి ఉంటే గనక జగన్మోహన్ రెడ్డికి ఇట్లా కాదు ఇట్లా అని చెప్పే ఒక స్వేచ్ఛ, ఒక ధైర్యము నీకుంటే గనక అలాంటివి ఏమన్నా చెప్పు. కానీ ఇలాంటి ఢిల్లీకి లేఖలు, పైగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాసేంత పరిణితి కానీ, అంత ఏమంటారు దాన్ని, కెపాసిటీ అంటే అంత హోదా కానీ నీకు లేదు. నీకున్నది ఏంటి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉచ్చగుంటలో చేపలు పట్టుకునేంత వ్యవహారమే ఉంది నీకు. అది తెలుసుకుని బతికితే